హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి అసిస్టెంట్ కమాండెంట్ అండ్ మనకు జనరల్ డ్యూటీ టెక్నికల్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఈరోజు మనకు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలో ఈ వీడియో అయితే తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే నేను కొద్దిగా అయితే మీకు ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఎందుకంటే మళ్ళీ మీరు క్వాలిఫికేషన్ అన్ని అయితే అడుగుతారు కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా అనేది నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించిన అనేది ఇక్కడ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ అసిస్టెంట్ కమాండెంట్ జనరల్ డ్యూటీ టెక్నికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన 27 బ్యాచ్ అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు 8 జూలై నుండి 23 జూలై వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి వచ్చేసి మనకు ఇక్కడైతే గ్రూప్ ఏ సంబంధించిన అనమాట. సో ఆన్లైన్ అప్లై మాత్రమే చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే మనకు బ్రాంచ్ నేమ్ వచ్చేసి జనరల్ డ్యూటీ జీడీ అయితే ఇచ్చారు. 21 నుండి 25 ఇయర్స్ అయితే. సో ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం జరిగింది. తర్వాత మేల్ క్యాండిడేట్ అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఓన్లీ మీరు డిగ్రీ గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉండాలి. అండ్ ఇంటర్మీడియట్లో మనకు సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్ అయితే కంపల్సరీ అయితే మనకు ఉండాలన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు టెక్నికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన 21 నుండి 25 ఇయర్స్ మేల్ క్యాండిడేట్. సో ఇంజనీరింగ్ డిగ్రీ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ సంబంధించిన డీటెయిల్స్ అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో మీరు అయితే జాగ్రత్త చూసుకొని అప్లై చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు దీనికి పోస్ట్ వైజ్ అనేది ఇక్కడ రిజర్వేషన్ వైజ్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు సంబంధించిన ఇక్కడ ఎగ్జామినేషన్ సంబంధించిన ప్యాటర్న్ అయితే ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు అయితే జాగ్రత్త చూసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు, మేల్ అండ్ ఫీమేల్ ఇక్కడ మేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే. అండ్ ఇక్కడ అండర్ కేటగిరీ వాళ్ళకైతే 300 రూపీస్ అనేది మనకు ఫీజు అనేది ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించిన అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అనమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రిజిస్టర్ క్రియేట్ అకౌంట్ ఉన్నాయి, అది మీద క్లిక్ చేసేసండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడైతే మన యొక్క నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో అయితే ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఏ విధంగా ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నాడో ఆ విధంగా మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఉన్నట్టు ఇక్కడ మెన్షన్ చేసేయండి. అండ్ మీ యొక్క మదర్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మేల్ ఫిమేల్ జెండర్ సెలెక్ట్ చేసుకోండి మీరు. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, తర్వాత మీ యొక్క మొబైల్ ఎంటర్ చేసేసి జెండర్ ఓటీ మీద క్లిక్ చేస్తే మనకు ఈమెయిల్ నుండి ఓటీపీ వస్తుంది. అండ్ ఇక్కడ మన యొక్క మొబైల్ నుండి ఓటీపీ అయితే వస్తుంది. అండ్ ఇక్కడైతే మనకు డ్యూ ఇన్ఫర్మేషన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే మీరు ఈ యొక్క కోస్ట్ గార్డ్ సంబంధించిన నోటిఫికేషన్ దేని ద్వారా అయితే తెలుసుకున్నారో దానికి సంబంధించిన దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్, మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ పాస్వర్డ్ అయితే వాళ్ళు జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీ యొక్క ఈమెయిల్లో పోయి మీరు అక్కడ నుండి అయితే పాస్వర్డ్ చూసుకోవచ్చు. అండ్ మీకు సంబంధించిన మొబైల్ నుండి అయితే కూడా వాళ్ళు మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మీ యొక్క సంబంధించిన పాస్వర్డ్ అయితే అక్కడ నుండి చూసుకుని ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చారో యొక్క ఈమెయిల్ ఐడి అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఏది ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ జనరల్ ఓటీ మీద క్లిక్ చేసేసి ఓటీపీ అనేది ఎంటర్ చేసేసి క్యాప్చర్ ఎంటర్ చేసేసి సైన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం పాస్వర్డ్ అయితే ఇక్కడ రీసెట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే మనకు పాస్వర్డ్ లెంత్ వచ్చేసి 18 to 16 క్యారెక్టర్ అయితే ఉండాలి. మనకు 1 అప్పర్ కేస్, లోవర్ కేస్, నెంబరిక్ అండ్ స్పెషల్ క్యారెక్టర్ అయితే ఈ విధంగా ఉండాలి. మీకు అయితే ఎగ్జాంపుల్కి అయితే ఇక్కడ చూపెడతాను. సో క్యాపిటల్లో మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో మీకు సంబంధించిన మీ యొక్క క్యాపిటల్లో నేము, తర్వాత నెంబరిక్ కానీ స్పెషల్ క్యారెక్టర్ కానీ ఈ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత స్పెషల్ క్యారెక్టర్ హ్యాష్ ట్యాగ్ కానీ $సింబల్ ఇచ్చేసేయండి. మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. సేమ్ యాజ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా యాజ్ ఇచ్చేసి క్యాప్చర్ చేసేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇన్స్ట్రక్షన్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ రీడ్ ఇన్స్ట్రక్షన్ అయితే కేర్ఫుల్గా దాని మీద క్లిక్ చేసేసి సబ్మిట్ చేసేసేయండి. చేసిన తర్వాత మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. మన యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఈ విధంగా వచ్చేసింది. తర్వాత సెకండరీ ఈమెయిల్ ఐడి ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత మీరు మ్యారీడ్ స్టేటస్ వచ్చేసి మ్యారీడ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడైతే ఉంటుంది. తర్వాత ఐడెంటిఫికేషన్ ఇక్కడైతే వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడ క్యాండిడేట్ బ్రింగ్ సేమ్ ఐడి కార్డ్ ఇక్కడ ప్రొవైడ్ ఇక్కడ ఆల్ స్టడీస్. ఇప్పుడైతే మనం ఈ యొక్క అప్లికేషన్లో మీరు ఏ విధంగా నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నారో సేమ్ యాస్టీస్గా మీ యొక్క ఐడి ప్రూఫ్ ఉంటాయి కదా, ఆధార్ కార్డు కానీ మీ యొక్క ఓటర్ ఐడి కానీ పాన్ కార్డులో కానీ సేమ్ మనకు మ్యాచ్ అయితే ఉండాలి నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది.
సో ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ ఇక్కడైతే మీకు ఆధార్ కార్డ్ ఎస్ ఉంటే ఎస్ ఇచ్చేయండి. చేస్తే మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ కన్ఫర్మ్ ఐడి ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మెన్షన్ ఇక్కడ అగ్రీ చేసేసేయండి. ఒకవేళ ఆధార్ కార్డ్ లేకపోతే సింపుల్గా మీకు సంబంధించిన వేరే ఐడి ఉంటే ఇక్కడ వేరే ఐడి ఇచ్చేసి దానికి సంబంధించిన నెంబర్ అయితే దీంట్లో మెన్షన్ చేసేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క పర్మనెంట్ ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ అన్నమాట. బాడీ పైన మనకు పుట్టుమచ్చలు ఉంటాయి కదా, అవైతే ఇక్కడ మెన్షన్ చేసేసండి 1, 2 అనేది. తర్వాత ఇక్కడైతే ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి మీరు ప్రైవేట్ సెక్టర్ ఏదైనా చేసి ఉంటే ఇచ్చేసండి, లేకపోతే అన్ఎంప్లాయిడ్ మీద క్లిక్ చేసేసండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కేటగిరీ, సో మీకు సంబంధించిన ఇక్కడ డిఓబి సంబంధించినది మీరు ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేసండి మీకు సంబంధించిన క్యాస్ట్ అనేది. సో ఇక్కడైతే మీకు సంబంధించిన ఓబీసీ అయి ఉంటే ఇక్కడైతే మీరు ఓబీసీ మీద క్లిక్ చేసేసండి. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేయబడిందో డే మంత్ ఇయర్ ఇచ్చేసండి. తర్వాత కేటగిరీ దానిపైన వ్యాలిడేట్ ఉంటే ఇక్కడైతే వ్యాలిడేట్ డేట్ మెన్షన్ చేసండి, లేకపోతే నో వ్యాలిడేట్ ఉంటే నో వ్యాలిడేట్ మీద క్లిక్ చేసేసండి. తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసండి. అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది 10th సర్టిఫికేట్ లేదా బర్త్ సర్టిఫికేట్ దీంట్లో మెన్షన్ చేసేసండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఎస్ అండి, లేకపోతే నో వచ్చేసేసండి. ఫీర్ వేరు మనకు ఆటోమేటిక్ ఆఫ్ ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఐడి ప్రూఫ్ ఏదైతే ఇచ్చారో పైన ఆ యొక్క ఐడి ప్రూఫ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జేపీజే ఫార్మాట్లో 50 to 150 kbs అయితే ఉండాలి. అండ్ మీ యొక్క ఇక్కడ డిఓబి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్ 10th క్లాస్ లేదా బర్త్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో జేపీజే ఫార్మాట్లో 50 నుండి 150 kbsలో అయితే అప్లోడ్ చేసేసండి. ఇక్కడ చేసిన తర్వాత సేవ్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు క్వాలిఫికేషన్ లెవెల్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించినది ఇక్కడ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు 10+2 గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే దీంట్లో సెలెక్ట్ చేసుకోండి, లేదా 10+ డిప్లొమా ప్లస్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 10+2 ఇంటర్మీడియట్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 10+2 ఇంటర్మీడియట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ 10+2 ఇంటర్మీడియట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ దీంట్లో అయితే మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ క్వాలిఫికేషన్ లెవెల్ మీద క్లిక్ చేసేసండి. చేసిన తర్వాత మనకు క్వాలిఫికేషన్ అనేది సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట మనం. సో ఇక్కడ ఇంటర్మీడియట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ డిడ్ యూ పాస్ ఇన్ 12th ఇయర్స్ అయితే చేయండి. చేసిన తర్వాత మీరు ఇంటర్మీడియట్ ఎప్పుడు పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ ఇక్కడ దీంట్లో అయితే సంబంధించిన ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి దీంట్లో మీకు సంబంధించిన దీంట్లో. సో ఇచ్చేసిన తర్వాత మీ యొక్క సెలెక్ట్ బోర్డ్ అనేది మీకు సంబంధించిన బోర్డ్ ఏదైతే ఉంటుందో యొక్క బోర్డ్ నేమ్ అనేది దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇచ్చేసండి, రూల్ నెంబర్ అయితే కాదు. తర్వాత ఇక్కడైతే గ్రేడింగ్ సిస్టమ్ వచ్చేసి మీకు పర్సెంటేజ్ ఉంటే మీకు సంబంధించిన పర్సెంటేజ్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఒకవేళ సిజిపి ఉంటే మీకు సంబంధించిన ఫార్ములాలో ఇచ్చేసి మీకు తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేసేసి అక్కడ ఉండేది ఫార్ములా తీసుకోవచ్చు. అదేవిధంగా గ్రేడ్ ఉంటే మీకు సంబంధించిన గ్రేడ్ పాయింట్స్ ఎన్ని వచ్చినాయో అన్ని గ్రేడ్ అయితే దీంట్లో ఫార్ములాలో దీంట్లో మెన్షన్ చేసేసండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సబ్జెక్ట్ మనకు సంబంధించిన సబ్జెక్ట్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మీకు సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే మనకు ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కంపల్సరీ కావాలి కదా, వాళ్ళు ఆల్రెడీ మనకు నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కావాలని. సో మీకు ఇక్కడ ఫిజిక్స్లో అప్టెన్ మార్క్స్ ఇచ్చినవి ఇచ్చేసండి, తర్వాత మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేసండి. మ్యాథమెటిక్స్లో ఇచ్చిన అప్టెన్ మార్క్స్ తర్వాత మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ అయితే చేసేసండి. ఫ్రెండ్స్ ఈ విధంగా ఇంటర్మీడియట్ డీటెయిల్స్ సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం ఇక్కడ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి కాబట్టి ఇక్కడ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసేసండి. సైడ్కి అయితే మనకు వచ్చేస్తుంది ఇక్కడ హ్యావ్ యూ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్. సో ఇక్కడ ఎస్ ఉంటే ఎస్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఒకవేళ నో మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడైతే అపేరింగ్ సంబంధించినవి ఉంటాయి అన్నమాట. యూ హ్యావ్ అపేర్డ్ ఫైనల్ ఇయర్ ఇక్కడ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ అవైటింగ్ ద రిజల్ట్ నో ప్రజెంట్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు ఫైనల్ సెమిస్టర్ కోసం కానీ ఫైనల్ మనకు రిజల్ట్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు అయితే ఇక్కడ ఎస్ చేసేయండి. చేస్తే ఇక్కడ మనకు వాళ్ళు ఇక్కడ మనకు సర్టిఫికేట్ ఇచ్చారు, నాన్ ఇష్యూ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేట్ క్యాండిడేట్ నాట్ ఇక్కడ పొజింగ్ ఒరిజినల్ ప్రొవిజన్ ఇక్కడ డిగ్రీ సర్టిఫికేట్ అటాచ్డ్ అనేది మనకు ఫార్మేట్ అయితే ఇచ్చారు. ఈ ఫార్మేట్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే డౌన్లోడ్ అయితే అయిపోతుంది సర్టిఫికేట్ అనేది. సో ఇక్కడ మనకు ఫైనల్ రిజల్ట్ కోసం అండ్ ఫైనల్ సెమిస్టర్ కోసం మీరు ఎవరైతే మీరు వెయిట్ చేస్తారో ఆ పేరు ఉన్న వాళ్ళు, సో ఇక్కడ మీకు సంబంధించిన అనేది ఏదైతే ఫిల్అప్ అయితే చేసేసి మీకు సంబంధించిన సిగ్నేచర్ డేట్ ప్లేస్ అండ్ యూనివర్సిటీ కంట్రోల్ వాళ్ళ యొక్క స్టాంప్ అనేది ఇచ్చేసి అండర్టేకింగ్ అనేది మీరు చేసి ఇదైతే అప్లోడ్ చేయాలి కంపల్సరీ. ఇక్కడ రూల్ నెంబర్ అనేది ఇచ్చేసి సో మీరు ఇదైతే కంపల్సరీ అయితే మనం అప్లోడ్ చేయాలి ఇక్కడైతే. సో ఎవరైతే రిజల్ట్ కోసం కానీ ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చేసేసి ఆ యొక్క సర్టిఫికేట్ అయితే ఫిల్అప్ చేసేసి ఇక్కడైతే మీరు డైరెక్ట్గా అనేది దీంట్లో అయితే ఫిల్అప్ అయితే చేసేసేయండి. సో ఈ విధంగా
అదేవిధంగా మీరు పాస్ అవుట్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి. చేస్తే మీకు సంబంధించిన ఇయర్ పాసింగ్ ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యారో ఇక ఇయర్ పాసింగ్ డిగ్రీ సంబంధించింది. తర్వాత డిగ్రీ నేమ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేసండి. తర్వాత ఇక్కడ స్ట్రీమ్, సో ఇక్కడైతే మీకు సంబంధించిన స్ట్రీమ్ అయితే దీంట్లో అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీకు సంబంధించిన స్ట్రీమ్ ఇచ్చేసండి. తర్వాత గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ నేమ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసండి. తర్వాత పోస్ట్ డ్యూరేషన్, సో ఎన్ని సంవత్సరాలు ఇచ్చారో మీరు డిగ్రీ అయితే ఇచ్చేసండి. తర్వాత పర్సంటేజ్ కానీ సిజిపి ఉంటే మీకు సంబంధించిన ఏది ఉంటే అదైతే ఫార్ములాలో కన్వర్ట్ చేసేసి ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ గ్రాడ్యుయేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, ఇయర్లీ సంబంధించింది. సో యాడ్ ఇయర్లీ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఫస్ట్ ఇయర్లో మీకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ ప్యాటర్న్ ఇక్కడ త్రిమిస్టర్ ఆర్తగా సెమిస్టర్ అనేది దీంట్లో మెన్షన్ చేసండి. తర్వాత అప్ 10 మార్క్స్ ఇచ్చేసండి. తర్వాత సెకండ్లో ఇచ్చేసండి. అంటే మనకు 1 ఇయర్లో 2 సెమిస్టర్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇచ్చేసండి. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేసండి. అదేవిధంగా వేరే సెకండ్ సెమిస్టర్ వచ్చేసి సెకండ్ సెమిస్టర్లో మీకు ఇక్కడ సెకండ్ సెమిస్టర్లో మీకు మనకు 2 సెమిస్టర్ ఉంటాయి కాబట్టి దీంట్లో ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ ఇచ్చేసండి. మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేసండి. తర్వాత ఇంకోసారి థర్డ్ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ అండ్ మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్ మనకు క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీకు సంబంధించిన పోస్ట్ అనేది మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ మనకు పోస్ట్ అయితే వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ. సో మీకు వేరే ఇక్కడ మీరు 10+2 ఇక్కడ డిప్లొమా అవి చేసి ఉంటే మీకు 2 పోస్టులు అయితే వస్తాయి అనమాట. ఎందుకంటే నేను ఓన్లీ డిగ్రీ పైన అయితే అప్లై చేస్తున్నాను కాబట్టి నాకు జనరల్ డ్యూటీ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు సంబంధించిన పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సేవ్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేసేసండి. చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేసేసండి. పోస్ట్ సేవ్ కన్ఫర్మ్ అయితే అడుగుతుంది. సో మనకు పోస్ట్ అప్లై అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో మీ యొక్క ఇంటి నెంబర్ అనేది ఇచ్చేసండి. తర్వాత ల్యాండ్ మార్క్ అనేది ఇక్కడ ఉంటుందో మీకు సంబంధించిన ల్యాండ్ మార్క్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు సంబంధించిన ఏ స్టేట్ బిలాంగ్ చేస్తారో మీ యొక్క స్టేట్, తర్వాత మీరు ఏ డిస్ట్రిక్ట్ నుండి అయితే బిలాంగ్ చేస్తున్నారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేసండి. సో చేసిన తర్వాత మీ యొక్క సబ్ డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కూడా మెన్షన్ చేసిన తర్వాత పోస్ట్ ఆఫీస్ ఊరు పేరు అనేది ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ కరెస్పాండెంట్ అడ్రస్ ఉంటే ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ సేమ్ ఉంటే టిక్ చేసేసి మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత డొమిసిలైన్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ డొమిసిలైన్ స్టేట్ అంటే మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో దాన్నే మీ యొక్క డొమిసిలైన్ స్టేట్ అయితే అంటారు అనమాట. సో అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ మీకు సంబంధించిన తెలియకపోతే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. అండ్ మీ యొక్క సంబంధించిన డొమిసిలైన్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి మీ యొక్క సంబంధించిన స్టేట్ అనేది. సో ఈ విధంగా ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసేసండి. చేసిన వెంటనే ఇక్కడ మనకు జాగ్రత్తగా అనేది ఇచ్చేయాలన్నమాట ఇక్కడ అడ్రస్ అనేది. సో ఇచ్చేసిన తర్వాత సేవ్ అయితే చేసేసండి. సో ఆ తర్వాత ఇక్కడ మనకు అడ్రస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో మీరు ఎన్సీసీ ఏబీసీ హోల్డర్ అయి ఉంటే ఇక్కడ వేసేయండి. చేస్తే మీకు సంబంధించిన టైప్ ఆఫ్ ఏబీసీ అనేది దీంట్లో మెన్షన్ చేయండి. ఫాము, తర్వాత సర్టిఫికేట్ నెంబర్, యూనిట్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. ఒకవేళ ఎన్సీసీ సర్టిఫికేట్ మీరు హోల్డర్ కాకపోతే నో చేసేసండి. తర్వాత క్రైమ్ సంబంధించింది ఏవైతే మనకు అన్ని అయితే నో అయితే చేసేసండి. సో ఒకవేళ మీరు ఎస్ అంటే ఇక్కడ ఎస్ చేసేయండి మనకు అరెస్ట్ సంబంధించింది కానీ ఏదైనా. సో తర్వాత ఇక్కడ కన్వర్ట్ కోడ్ సంబంధించిన ఏదైతే అన్ని అయితే నో చేసేయండి. తర్వాత ఆర్మీ నేవీ ఏవైనా డిబార్డ్ అయి ఉంటే ఎస్ అండి, లేకపోతే నో చేసేసి ఇక్కడ సేవ్ అయితే చేసేసేయండి. సో మీరైతే అన్ని అయితే నో అయితే చేయండి. సో ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఇక్కడ శాంపుల్ అయితే ఇక్కడైతే ఇచ్చారు, మీకైతే చూపెడతాను. సో మనకు ఫోటో ఏ విధంగా ఉండాలంటే ఈ విధంగా మనం ముందు స్లాట్ అయితే పట్టుకోవాలి నేమ్ దగ్గర. సో నేమ్ అనేది పక్క ఇచ్చేసి మీ యొక్క ఫుల్ నేమ్ అయితే క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేసండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ ఫోటో, సో మీరు ఫోటో అయితే ఎప్పుడు తీయించుకున్నారో ఆ యొక్క సంబంధించిన డే మంత్ ఇయర్ అయితే ఈ విధంగా ఉండాలి. పైన నేము, తర్వాత డే మంత్ ఇయర్, ఫోటో అయితే మీరు ఎప్పుడైతే తీయించుకున్నారో డే మంత్ ఇయర్ ఇచ్చేసండి. సో ఈ విధంగా ఫోటో మనకు నాట్ యాక్సెప్టబుల్ అనమాట. సో ఈ విధంగా ఉంటే యాక్సెప్ట్ అయితే అవుతుంది. సో ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి ఫోటో అనేది ఈ విధంగా. సో ఇక్కడ ఆ ఫోటో మీద ఇక్కడ మనకు ఫోటోగ్రాఫ్ రీనేమ్ వచ్చేసి ఇక్కడ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అయితే రీనేమ్ అయితే ఉండాలి, అంటే ఫైల్ నేమ్ అనేది. సో ఫైల్ నేమ్ అనేది మనకు పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి సిగ్నేచర్ అయితే ఉండాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఉండాలి. ఫైల్ నేమ్ అని వచ్చేసి రైట్ థంబ్ ఉంటే రైట్ థంబ్ ఇంప్రెషన్ అయితే మనకు ఫైల్ నేమ్ అయితే ఉంటేనే మనకు యాక్సెప్ట్ అయితే అవుతుంది. అండ్ మీరు ఈ విధంగా అయితే ఫోటో అయితే స్లాట్ పట్టుకొని ఇక్కడ ఉండేటట్టు చూసుకోండి. తర్వాత సిగ్నేచర్ శాంపుల్గా అయితే ఈ విధంగా ఉండాలి. థంబ్ రైట్ హ్యాండ్ థంబ్ లెఫ్ట్ థంబ్ ఈ విధంగా అయితే ఉండేటట్టు చూసుకోండి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అయితే చేసేసండి.
ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ మనకు క్యాప్చర్ లైవ్ ఫోటో అయితే దిగాలి. ఇక్కడ మనకు సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టార్ట్ కెమెరా ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేసండి. చేసిన వెంటనే మనకు ఇక్కడైతే ఇక్కడ అలో అయితే అడుగుతుంది. అలో మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు ఒక బ్లాంక్ అయితే చూపెడతా ఉంటుంది. అది ఆ బ్లాంక్ లో మనం ఇక్కడైతే గ్రీన్ మార్క్ లో వచ్చేటప్పుడు అది ఆటోమేటిక్ గా వినేది మనకు క్యాప్చర్ అనేది ఇక్కడ మనకు ఈ యొక్క బ్లాంక్ ఉన్నాయి కదా, సో ఇదైతే మనకు గ్రీన్ లో అయితే వచ్చేస్తుంది. ఈ యొక్క బ్లాంక్ లో అయితే మీరు బ్లెండ్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్ అనేది క్యాప్చర్ అయితే ఇక్కడైతే సేవ్ అనేది అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ అది క్లిక్ అయిన తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ మనకు స్టేజ్ 1 సిటీ సెలెక్షన్ అయితే వస్తుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ అనేది మీ యొక్క ఇక్కడ స్టేట్ వచ్చేస్తుంది. తర్వాత మీకు స్టేట్ లో ఇక్కడ ఎగ్జామ్ సిటీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్టేట్ 2 అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన మనకు సిటీ అనేది దీంట్లో వచ్చేస్తుంది. ఇక్కడ సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత థర్డ్ ఈ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత ఫోర్త్, తర్వాత ఇక్కడ మనకు ఫిఫ్త్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. సో మీకు దగ్గరున్న సిటీ అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సెకండ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసేయండి. చేసిన తర్వాత సేవ్ అయితే క్లిక్ చేసేయండి. మనకు అయిపోయిన తర్వాత ఇక్కడ సిటీ 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం పర్సనల్ డీటెయిల్స్ సంబంధించిన ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ అయ్యి ఉంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది పక్కన. సో దాని మీద క్లిక్ చేసేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే. సో తర్వాత వాళ్ళు ఎడిట్ ఆప్షన్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. సో మీరైతే ఇక్కడ మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ మీకు సంబంధించిన ఏదైనా ఎడ్యుకేషన్ కానీ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడు చేయాలనుకుంటే. అన్నీ అయితే ఇక్కడ మనకు అన్ని మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత మీరు అన్ని జాగ్రత్త చూసుకున్న తర్వాత అన్ని కరెక్ట్ కనిపిస్తాయి. ఇక్కడ అయితే మనకు సిటీ నేమ్ అయితే ఇచ్చేసండి. మీరు ఎక్కడ నుండి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క సిటీ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు అన్ని డిక్లేర్ అయితే కరెక్ట్ కనిపిస్తాయి. ఇక్కడైతే మీరు దీంట్లో అయితే మనం టిక్ అనేది ఇచ్చేయాలన్నమాట. సో అన్ని కరెక్ట్ కనిపిస్తాయి. మీరు ఇక్కడ ప్రివ్యూ అయితే జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడైతే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనం వాళ్ళు ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు, ఒకవేళ లేకపోతే కష్టం అనమాట. సో ఇక్కడ మీరు అన్నీ 1-2 సార్లు జాగ్రత్త చూసుకొని మీరు ఇక్కడ అండర్టేకింగ్ ఇక్కడ అన్ని చూసుకోండి. అండర్టేకింగ్ అని ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ అని చదువుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అయితే చేసేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఆడుతుంది ఇక్కడ ప్రివ్యూ అనేది. సో ఇక్కడైతే కన్ఫర్మ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసేసండి. మనం ఇప్పటివరకు అయితే ఎన్ని డీటెయిల్స్ అయితే చేసినాం కన్ఫర్మ్ అనేది అవి అయితే కంపల్సరీ అయితే మ్యాచ్ అయితే ఉండాలి. సో చూసుకున్న తర్వాత అప్లికేషన్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ ఉంటుంది. సో ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా పేమెంట్ పేజ్కి అయితే తీసుకువెళ్తుంది అనమాట. సో తీసుకువెళ్ళిన తర్వాత ఇక్కడ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ ద్వారా ఏ విధంగా మనకు ఉంటుందో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో మనకు ఇక్కడైతే నెక్స్ట్ అనేది మనకు ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని మీకు సంబంధించిన కార్డ్ ద్వారా అయితే ఇక్కడ మీకు సంబంధించిన కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ ఇక్కడ మంత్, ఇయర్, సివి నెంబర్, కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసండి. మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే మనకు ప్రింట్ అయితే మనకు ప్రివ్యూ అయితే వచ్చేస్తుంది. సో అక్కడ నుండి అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ఇక్కడ స్క్రోల్ మనకు 3 డాట్స్ ఉంటాయి కదా, దాని మీద అయితే మనం క్లిక్ చేసిన తర్వాత మనకు సంబంధించిన అనేది ఇక్కడ అయితే మనం చూసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఏమైనా ఇష్యూ ఉంటే మీరు మళ్ళీ లాగిన్ చేసుకొని మీకు సంబంధించిన అక్కడ నుండి అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ సైడ్కి వచ్చేసి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేసి మనకు కింద అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఎప్పుడైనా ఫ్యూచర్ యూజ్ రిఫరెన్స్ కోసం. సో ఈ విధంగా అయితే మీరు ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి, మీకు నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.